అన్న హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉందన్న? ఈసారి అంతా అనిపించలేదన్న, నిజంగా అసలు ఏం ఆడుతారో వాళ్ళు ఏం ఆడుతారో అసలు బిగ్ బాసే నాకు నచ్చలేదన్న. నేను చెప్తున్నా, బిగ్ బాస్ అసలు మాట మీద ఉండవా, మన డిజిటల్ అంటే కదా మన నువ్వు మాట మీద ఉండవా టిల్ అంటే నేను మాట మీద ఉండవు అన్నట్లుగా. తను ఏమన్నా స్టార్టింగ్ లో క్యాప్టెన్ లేదన్న, మావాడు మా తమ్ముడే స్టార్టింగ్ లో ఏమన్నా అంటే బిగ్ బాస్ ఏమన్నా అంటే ఈసారి క్యాప్టెన్ లేదన్నాడు. మరి క్యాప్టెన్ ప్లేస్ చీప్ పెట్టినావు, అది ఏంది అసలు జస్ట్ పేరు పదం మార్చినావు అంతే. కొత్తగా ఏం మార్చినా అసలు బిగ్ బాస్ ప్రైజ్ మనీ లేదంటావు, మళ్ళీ ప్రైజ్ మనీ ఇస్తుంటావు. అసలు బిగ్ బాస్ ఒక మాట స్టాండ్ లేనప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎట్లా మాట్లాడుతుంటారా? సో లోపలికి వచ్చిన వాళ్ళ క్యాండిల్ తీసుకు సోనియాని తీసుకున్నావు, యశ్మిని తీసుకున్నావు, వీళ్ళు యాడ దొరుకుతారా సరుకురా అని ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఆ సోనియా ఏముందని అసలు గేమ్ ఏమాడుతున్నాను అసలు ప్రజలకు ఏం నేర్పిస్తున్నా? బిగ్ బాస్కి ఎంట్రీ కానీ నేను ఆర్జీవీ సుశీరాలు సపోర్ట్ అయితే అనుకున్నా కానీ వాము తన లోపలికి పోయిన తన బిహేవియర్ చూస్తుంటే నాకైతే అసలు నిజంగా చాలా డిఫరెంట్, చాలా అసలు నచ్చలేదు ఓపెన్ చెప్పాలంటే. తను ఎందుకంటే యశ్మి అన్న విష్ణుప్రియ మాట్లాడతా అన్న జోక్ మాడుతుంటే తను అడల్టరీ కంటెంట్ అంటది. అడల్టరీ కంటెంట్ అట్లా అంటే తన లా చదివిన వ్యక్తి నిజంగా అట్లా అడల్టరీ కంటెంట్ మాడుతుంటే సోనియా చేసిన ట్రాజెడీ కానీ అంతే కన్నా ఫస్ట్ మొత్తం సీరియస్ ఉన్నది, ఈ వీక్ మొత్తం ఏడుస్తున్నది. అరే ఏడుస్తా అగ్గిస్తుంది, ఏడుస్తా అగ్గిస్తుంది. అరే నా నిఖిల్తో ఏమంటే నువ్వేమని అడిగి నీకేమని ఇస్తా అంట, అంటే నువ్వు సిగరెట్ బంజా నీకేమని ఇస్తా అంటే ఏమి ఇస్తావు నాకు అర్థం కాదు, అంటే ఏం నేర్పిస్తున్నావు నాకు అర్థం కాదు. నిజంగా తనైతే చాలా విపరీతంగా నాకైతే ఇది నచ్చలేదు ఓమని చెప్పాలంటే. తన వాడుతున్న విధానం కానీ డిఫరెంట్ అనిపించింది. ఎవరు పడతారు హగ్గులు ఇట్టాలి, అబ్బాయి హగ్గులు ఇట్టాలి, ఆ హగ్గులు మితిమీరిపోతున్నాను అవునన్నా కాదన్న. సో ఒక లవ్ ట్రాక్ ద్వారా బిగ్ బాస్ కప్పుకోవడం అంటే ఈసారి కుదరదు. సో నాకే సోనియా టు బి ఫ్రాంక్ నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే మన యష్మి తను చాలా స్టార్టింగ్ లో చాలా బాగా ఆడింది, సింపతి లైక్ ఏమంటే లక్కుల చీప్ అయింది. ఆ పేరు నిలబెట్టుకోకుండా తను చీప్ అయిన దాంట్లో నాకు అనిపించింది తను చీప్ గా ఫెయిల్ అయింది అన్న ఫీలింగ్ వచ్చిందన్న. యాజ్ చీప్ గా తను ఫెయిల్ అయింది. కంటెస్టెంట్ గా తను సక్సెస్ అయితే లేదు తెలియగానే ప్రతి చిన్న విషయానికి అగ్రెసివ్ మాట్లాడాలి, చిన్న వాటికి పెద్ద లాగ్ చేయటాలు చూస్తుంటే ప్రజలకైతే మాకు శోభ శెట్టి గుర్తొచ్చింది. అంతేందుకు ఈరోజు ప్రోమోలో కూడా నాకు వచ్చి గన్ తీసుకుని వచ్చి యాజ్ చీప్ గా ఫెయిల్ అయినా అని చెప్తాడు. చాలా సాలిడ్ గా చాలా కష్టకి ఇచ్చాడన్న ఫీలింగ్ వచ్చింది. సోనియా మన నిజంగా నాకైతే యష్మి సోనియా చాలా డిసప్పాయింట్ కలిగించారన్న. ఇంకోటి ఏంటంటున్నా నాగమణి కంట ఈరోజు చూసాము తను ఏదో దొంగతనం చేశాడు. అంటే తను చూడడానికి గేమ్ ఆడింది లేదు, చేసింది ఏం లేదు, జస్ట్ ఏంటంటే సింపతి గేమ్ చేయాలి, దొంగతనాలు చేయాలి, గేమ్ ఏం ఆడదు ఓన్లీ ఇదే తెలుసు ఆయనకి. సింపతితో గేమ్ ఆడుతూ ప్రజలు పిచ్చోళ్ళకి ఓట్లేస్తారు, ఏం చేస్తారో నాకు అర్థం కాలేదు. సో నిజంగా వీళ్ళు ముగ్గురు అయితే నాకైతే అనర్హులు అన్న బిగ్ బాస్ ఫీలింగ్ వచ్చిందా. సో విష్ణుప్రియ చాలా బాగుంది, శేఖర్ భాష కూడా చాలా బాగుంది. శేఖర్ భాష క్వశ్చన్ చెప్పాలన్న, శేఖర్ భాష వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉందన్న. నిజంగా తన ఆ పదం వాడుంటే బిగ్ బాస్ ఇంకో రేంజ్ లేదు. అంటే తన సింపుల్ చాలా గేమ్ చేసేవాడు. తన గేమ్ అంటే ఆ సింపతికి తను వద్దనుకోండి కాబట్టి తను వాడలేడు. నిజంగా వేరే అయితే సింపతి వాడుకునేవారు కానీ శేఖర్ భాష వాడుకోలేడు. నైనిక కూడా అమ్మాయి చిన్నగా ఉంది కానీ చాలా ఫైర్ పిట్ట కొత్త కూతగానే అంటారు కదా, తన ఓన్ టాస్క్ అప్పుడు చాలా ఫైర్ కనిపిస్తుంది, చాలా మంచిగా ఆడుతుంది. అందుకే అఫ్రీది కూడా మొన్న టాస్క్ అయితే చాలా జెన్యున్ గా ఆడాడు, చాలా కైండ్గా అనిపించింది తన లోపల. తను కూడా చాలా బాగా అనిపించాడు నాకు. మెయిన్గా విష్ణుప్రియ కానీ లైక్ నైనిక కానీ అట్ ది సేమ్ టైం మన శేఖర్ భాష కానీ అఫ్రీది కానీ వీళ్ళు అభినయం కానీ చాలా మంచిగా ఆడతారు. సో వీళ్ళు మన సోనియా కానీ మన యష్మి కానీ మన నాగమణి కట్ కానీ కొద్దిగా డిసప్పాయింట్ కలిగించారు. సో వీళ్ళైతే ఇంకొక ఆదిత్య ఓం అయితే ఉన్నాడా లేదా డౌట్ వచ్చింది నాకైతే. కొద్దిగా గేమ్ ఆడిపోయాను ఇప్పటికైనా ఆదిత్య కానీ. ఇంకోటి పృథ్వీరాజ్ అన్న తన గేమ్ బాడీ ఉంది, మంచి గేమ్ ఆడాలి. తను టాస్క్ ఆడటంలో చెప్పని పదం బాగా ఆడుతున్నాడు, అంటే చాలా గలిసి ఆడుతున్నాడు. ఇటువంటి వాళ్ళకి రెడ్ కార్డ్ ఎలిమినేట్ చేయాలి కానీ నిజంగా వాళ్ళని ఎందుకు ముట్టుకోవాలి నాకు అర్థం కాలేదు. తనైతే నిజంగా సెట్ అవ్వదా ఫీల్ అవుతుంది అన్న. మన